అకాల వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గి రైతులు ఆందోళన చెందుతున్న ఈ సమయంలో వచ్చిన పంటను అమ్మే విషయంలో దళారులు అధికారులు కుమ్మక్కై రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ శివార్లోని పత్తి మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని వంటేరు ప్రతాప్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. పంటల సాగు సమయంలోనే రైతులు ఎరువుల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, పంటలు సిద్ధమైన సమయంలో అకాల వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోవడం వల్ల పెట్టుబడులు కూడా రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో రైతు నుండి కేవలం 7 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేస్తున్నారని, అయితే చాలా మంది రైతులకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావడంతో మిగతా పత్తిని అమ్మేందుకు దళారులపై ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గత 30-40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతులు కాటన్ సాగు చేస్తారు. ఈ ప్రాంతం కాటన్ దిగుబడికి పెట్టింది పేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూరియా కోసం రైతులు రోడ్ల మీద నిలబడి ధర్నాలు చేసి చాలా నానా అవస్థలు పడి యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల బాగా ఎండ్లింగ్ తగ్గిపోయింది. 7 క్వింటాలు కాక 9 క్వింటాలు వచ్చిందనుకోండి, 7 క్వింటాలకి CCI రేట్ ఇస్తుంది. ఇంకా మిగతా 2 క్వింటాలకి మార్కెట్లో 6,000 రూపాయలకి అడ్డీకి పాల్చారు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రైతులందరికీ కూడా న్యాయం జరగాలనుకుంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ స్లాట్ సిస్టమ్ను బంద్ చేయాలి. స్లాట్ ఎప్పుడు కూడా రైతులకు అందుబాటులో ఉండదు కాబట్టి స్లాట్ సిస్టమ్ని ఎత్తివేయాలి. 7 క్వింటాలే అనే నిబంధనలు కూడా ఎత్తేసి వచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం.